అసెంబ్లీ ఏంటి పిచ్చి? ఇంట్లోనే లంచం, ఇంట్లోనే ఒప్పందాలు. సజ్జల రామకృష్ణారెడ్డిని, జగన్మోహన్ రెడ్డిని తక్షణం అరెస్ట్ చేయాలి. ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం చాలా ఫాస్ట్ గా యాక్ట్ చేయాలని మీ ద్వారా కోరుకుంటున్నా. రైట్. శివపార్వతి గారు నమస్తే అండి. పవన్ గారు నమస్తే అండి. ముందుగా మీకు ప్యానెల్లో ఉన్న పెద్దలకి, తిరుపతిరావు గారికి, ఆనంద్ సాగర్ గారికి, అలాగే వేవిఎన్ వీక్షకులకి గుడ్ ఆఫ్టర్నూన్ అండి. చెప్పండి పవన్ గారు. ఏం చెప్తారు? ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు జరిగినటువంటి అంశాలు, మనం ఈ కుంభకోణాలు, మాఫియాలు, స్కాములు ఇవే చూస్తాం. ఇప్పుడు లంచాలు కూడా ఒక్కొక్కటిగా బయటకు వస్తున్న పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. ఎట్లా చూస్తాం జనసేన పార్టీ అంశాన్ని? అసలు అవినీతి అనకుండా అంటే ఇట్లా ఈ రకంగా కూడా, ఈ స్థాయిలో కూడా ఇంత అవినీతి చేస్తారా అని ఒక్కొక్కటి బయటకు వస్తుంటే విస్తుపోయే నిజాలు ఆశ్చర్యానికి గురి అవుతున్నారండి. ఎందుకు ఆయన అసెంబ్లీకి వెళ్ళను అని ఇంట్లోనే కూర్చొని ప్రెస్ మీట్లు పెడుతున్నాడంటే ఎందుకంటే అసెంబ్లీలో వస్తే కడిగి పారేస్తారు కదా ఆధారాలతో సహా. అందుకని జనాల ముందు దొరికిపోతాడనే బయటికి రాకుండా కళ్ళబొల్లు మాటలన్నా ప్రెస్ మీట్లు ఏదో మీట్ అని చెప్పి రికార్డెడ్ లైవ్ ఒకటి పెట్టి మనల్ని మోసం చేసే ఉద్దేశంతో, ఆయన నమ్మే ఒక 40% ఎరుగొర్రెలు ఉన్నారు, వాళ్ళ కోసం ప్రెస్ మీట్లు పెడుతున్నాడేమో, అన్యాయంగా నన్ను నిందలేస్తున్నారు అన్నట్టుగా. కానీ ఇక్కడ భారత చట్టాలు కానీ, మన ఇండియాలో ఉన్న కోర్టులు కానీ ఏ సిస్టము ఆయన బయట పెట్టాల. అమెరికాలో ఉన్న వాళ్ళ చట్టాలు బయట పెట్టాయి ఈయన అవినీతి గురించి. అదాని గారు 1750 కోట్లు సౌర విద్యుత్ ఉత్పత్తి కోసం లంచం ఇచ్చారు ఆ ఫైల్ కదలటానికి అనేది వాస్తవం అని చెప్పి అక్కడ ఇంటర్నేషనల్ కోర్టు నుంచి అక్కడ నుంచి వస్తే గానీ తెలియలేదు ఎవరికి ఇప్పుడు వరకు జరిగిన విషయం ఏంటి అని. శివపార్వతి గారు, మీరు ఒకటి అబ్జర్వ్ చేస్తారా? ఇప్పుడు ఈ చెప్తే శివపార్వతి గారు, ఈ అంశానికి సంబంధించి అమెరికా కోర్టులో ఏదైతే దీనికి సంబంధించి ప్రస్తావన రావడం, అక్కడ దీనికి సంబంధించి కేసు ఫైల్ అవ్వడం ఇదొకటి. ఇటు లండన్ లో కూడా గతంలో మీరు చూసుంటారు, జగన్మోహన్ రెడ్డి అవినీతికి సంబంధించి, తర్వాత ఆయనకు సంబంధించి క్విట్ ప్రోకోల్ కావచ్చు, మనీ లాండరింగ్ ఏ విధంగా చేస్తారు ఏంటి అనేది ఆర్థిక నేరస్తులకు సంబంధించినటువంటి ఒక డెమో ఇచ్చే సమయంలో ఈయనను ఎగ్జాంపుల్ గా తీసుకొని అక్కడ క్లాసులు చెప్పారు లండన్ యూనివర్సిటీ. అవునవును. లండన్ యూనివర్సిటీలో ఈయన చేసిన షెల్ కంపెనీల గురించి, ఆ మారిషస్ కంపెనీల గురించి, వాటి గురించి ఎట్లా అధికారాన్ని అడ్డం పెట్టుకొని అవినీతి చేయొచ్చు అనేది జగన్మోహన్ రెడ్డి గారు ఎగ్జాంపుల్ గా కొన్ని విషయాల్లో పార్లమెంట్ లో కూడా ప్రస్తావన, బ్రిటన్ పార్లమెంట్ లో కూడా ప్రస్తావన చేసిన పరిస్థితి ఈయన గారి గురించి. ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ చెప్పకపోతే ఈ విషయం అసలు బయటకు వచ్చేదే కాదు. ఆ తర్వాత బయటకు వచ్చింది అనేది అర్థమైపోయింది. ఇప్పుడు ఇందాక మోక ఆనంద్ సాగర్ గారు అన్నట్టు సెకీకి రాకముందు విద్యుత్ ధర ₹1.60 అండి. కానీ తర్వాత ₹2.49కి యూనిట్ దొరికేది. అలాంటిది ఉన్న పళంగా ₹3.24 వెచ్చించి ఆయన మరి వాళ్ళకి అగ్రిమెంట్ ఎందుకు చేశాడు? సరే అగ్రిమెంట్ చేశాడు అనుకోండి, వాళ్ళు ఆ సెకి అనే దాని నుంచి మళ్ళీ ఇతర ప్లాంట్ల మీద ఎందుకు విద్యుత్ కొంటున్నారు? మళ్ళీ అదనంగా ఇంకొక ₹3 ఎక్స్ట్రా, మొత్తం కలిపి ₹5.70 25 ఏళ్ల పాటు రాష్ట్ర ప్రజల మీద ₹1,16,000 కోట్ల భారం పడుతుంది. అసలు ఇదంతా ఎందుకు చేశారు అనేది కూడా అర్థం కావట్లా. ₹1.60 అర్థమే ఉన్నదండి. 1750 కోట్ల కోసం అర్థం కాకపోవడం ఏంది? 1750 కోట్లు అది ఒకటి జస్ట్ ఫైల్ మూవ్ అవ్వడానికి ఇచ్చిన లంచం అండి. ఫైల్ మూవ్ అవ్వడానికి ఇచ్చిందే, దాని వెనక ఇంకెంత ఉంది? 1,00,000 కోట్లు. 1,00,000 కోట్లు ఇక్కడ క్లియర్ గా కనిపిస్తుంది. ప్రజల మీద భారం అదంతా ఎవరి జేబుల్లోకి వెళ్తుంది? ఎక్స్ట్రా అంటే ₹1.60 వచ్చేది ₹5.70 కట్టబెట్టారు అంటే ఆ మిగతా లాభంలో ఈయనెంత దోచుకుంటున్నాడు, వాళ్ళెంత దోచుకుంటున్నారు? ఈ భారం అంతా ప్రజలకు పిండి పిప్పి చేసి ప్రజల రక్తాన్ని ఎలా తాగారు అనేది ఇప్పుడు అర్థమవుతుంది. గత 5 ఏళ్ళు, 25 ఏళ్ళ ఒప్పందంలో 5 ఏళ్ళు పోయింది అనుకోండి, ఇంకా 20 ఏళ్ళు ఉంది కదా. దీనికి గవర్నమెంట్ తక్షణమే చర్యలు తీసుకోవాలండి. ఇలాంటి విషయాల్లో ఆలస్యం, జాప్యం చేయకుండా యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ ఈ విషయం మీద ఇన్వెస్టిగేషన్ జరగాలి, ప్రాపర్ గా జరగాలి. జగన్మోహన్ రెడ్డి గారి అవినీతి మొత్తం బయటికి రావాలి. దట్టు ఆయన మాత్రం ఇందాక సాగర్ గారు చెప్పినట్టు లుకౌట్ నోటీసులు ఇవ్వడం ఒకటే కాదు, ఆయన్ని అర్జెంట్ గా ఇమీడియట్ గా అరెస్ట్ చేయాలి. అసలు ఇంత అవినీతి చేసుకుంటా ఎంత హుందాగా వచ్చి కూర్చొని అన్ని కేసులు, అన్ని క్రిమినల్ కేసులు, అన్ని ఆర్థిక ఉగ్రవాదిలాగా అన్ని కేసులు పెట్టుకొని ఆయన్ని జనం ఎట్ట గెలిపించారో, మరి వాళ్ళు ఎలా గెలిపించారో గాని తీసుకొచ్చి దొంగ చేతికి తాళం ఇచ్చి అసలు ఏ రకంగా రాష్ట్రాన్ని విధ్వంసం చేశాడనడానికి పరాకాష్ట. ఇంక ఎవరు, ఏ నాయకుడు ఇంక చరిత్రలో ఇంక ఇదే లాస్ట్ అవ్వాలి. ఎవరు వచ్చి ఇట్లా కూర్చొని అప్పనంగా అధికారాన్ని
గుప్పెట్లో పెట్టుకొని డబ్బంతా తన దగ్గరే పెట్టుకొని ఇంత అవినీతి చేస్తా ఉంటే చేతులు కట్టుకొని కూర్చోవడం ఏంటో నాకైతే అర్థం కావట్లేదు. ప్రభుత్వాలు కూడా, కేంద్ర ప్రభుత్వం కూడా తక్షణం స్పందించాలి. ఈ ఈ ఈ చర్చా వేదికగా తిరుపతిరావు గారిని రిక్వెస్ట్ చేస్తున్నా, మీరు కూడా వీలైన